తన ఫోన్ కూడా ట్యాప్ అయిందన్నారు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సైదులు గుండ్లపల్లి. గత ఎన్నికల్లో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సర్వేయర్ గా పనిచేశానని, ఇక దాంతో తన 2 నంబర్లు ట్యాప్ అయినట్లు సిట్ నుంచి కాల్ వచ్చిందన్నారు. సైదుల నుంచి స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు సిట్ అధికారులు. తన నెంబర్లు ట్యాప్ అయినట్లు సిట్ అధికారులు చెప్పే వరకు తనకు తెలియదని అన్నారు ఆయన. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. పార్టీకి సర్వే నిర్వహించినటువంటి సైదుల్ అనే వ్యక్తి ఫోన్ నెంబర్ను కూడా ట్యాపింగ్ చేసినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ రోజు ఆయన సాక్షి వాంగ్మూలం రికార్డ్ చేయడం జరిగింది. ప్రస్తుతం సైదుల్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఏం జరిగిందండి అసలు? మీరు ఏం చేసేవారు కాంగ్రెస్ పార్టీలో? నేను కాంగ్రెస్ పార్టీకి అందరికీ తెలుసు, సైదుల్ సర్వేర్ అంటే అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీకి నేను గత కొంతకాలంగా సర్వేలు చేసేవాడిని. దాని విధంగానే మన ఎలక్షన్స్ టైంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సర్వేలు చేశాను స్టేట్ మొత్తం కూడా. ఆ తర్వాత నాకు వారం క్రితం కూడా ఇక్కడి నుంచి సీట్ కాల్ నుంచి ఫోన్ చేశారు. ఫోన్ చేసి, సార్ మీ నెంబర్స్ కూడా ట్యాప్ అయ్యాయి అన్నారు. లేదు, కొంచెం నేను అవుట్ సైడ్ ఉన్నాను సార్, నేను పలానా రోజు రాగలను అని చెప్పేసి ఈరోజు వస్తానని చెప్పాను. ఈరోజు నేను చెప్పిన టైంకి వచ్చాను. వచ్చిన తర్వాత వాళ్ళు నా 2 నెంబర్లు కూడా ట్యాప్ చేశారు అని అన్నారు. నా నెంబర్స్ ఏంటి అని అన్నారు. ఆ తర్వాత వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు. ఆ నెంబర్స్ కూడా నావే అని నేను చెప్పాను. ఎందుకంటే నా నెంబర్స్ నేను నావని చెప్పకపోతే వేరే వాళ్ళని చెప్పలేం కదా. తర్వాత వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడిగారు. అది వాళ్ళు అడిగిన ప్రశ్నలకు నేను సరైన సమాధానాలు చెప్పడం జరిగింది. అంతే, దాని మించి అయితే ఇంకేం జరగలేదు. అట్లా కాదండి, ఇప్పుడు మీరు సర్వే చేసిన సమయంలో ట్యాపింగ్ చేశారు. ఆ సమయంలో ఎవరైనా అధికారులు కానీ ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ కావడం కానీ, సర్వే ఆపండి మీరు చెయ్యొద్దు అట్లా ఏమని చెప్పలే? నాకేం రాలేదండి. ఎందుకంటే ఇప్పుడు నాకు అసలు నా ఫోన్ ట్యాప్ అయిందని నాకు తెలియదు. ఇప్పుడు వీళ్ళు చెప్పారు కాబట్టి నాకు తెలిసింది. కానీ నా ఫోన్ ట్యాప్ అయింది ఏమన్నా, నేనేమన్నా సత్యహరిచంద్ర నాకేమైనా గుర్తు రావడానికి ఏం నాకు తెలియదు కదండి. వాళ్ళు ఏమైనా మీకు బెదిరింపులు కానీ ఎవరు బెదిరింపులు నాకేం తెలియదు. నేను చాలా సాఫ్ట్ మనిషిని, అందరికీ సర్వేలు చేసుకుంటూ పోయేటోని. కాంగ్రెస్ పార్టీకి సర్వే చేసిన దాని ప్రకారం నా 2 నెంబర్లు ట్యాప్ అయ్యాడు. నేను కూడా, ఎందుకంటే రూల్స్ పాటించాలి కాబట్టి, పోలీసులను క్రమశిక్షణగా మనం కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళు చెప్పిన దానికి నేను రావడం జరిగింది. అంతే. వేరే ఓన్లీ కాంగ్రెస్ పార్టీకే చేశారా? అన్ని పార్టీలు లేదు, ఓన్లీ కాంగ్రెస్ పార్టీకే చేశాను. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కూడా ఇంకా ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకే చేస్తుంటాను. వేరే పార్టీకి నేనేం చేయను, కాంగ్రెస్ పార్టీకే చేస్తున్నాను. మరి ఏం చెప్పారు మీరు? పోలీసులు ట్యాప్ అయ్యింది మీ ఫోన్ అని చెప్తే 2 నెంబర్లు మీవేనా? ఇంకా అంతే 2 నెంబర్లు నావే అన్నాను. వాళ్ళు నా నెంబర్లు అడిగారు. ఆ నెంబర్స్ కూడా నావే అని చెప్పాను. 2 కన్ఫర్మ్ చేసుకున్నారు. అంతే అండి. దాని తర్వాత ఏముంటుంది? అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి తాను సర్వేర్గా పనిచేస్తున్నాను. పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాలపైన, నియోజకవర్గాలకు సంబంధించిన సర్వేలు చేస్తుంటాను. కానీ ఫోన్ ట్యాపింగ్లో నా 2 నెంబర్లు కూడా ఉన్నాయని చెప్పేసి దర్యాప్తు బృందం పిలిచింది వారం క్రితము. ఈరోజు నేను వచ్చి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్లు నావే, నా నెంబర్లను ట్యాపింగ్ చేయించారని చెప్పేసి పోలీసులు చెప్తేనే నాకు తెలిసింది. అంతకుముందు అయితే నాకు తెలియదు. కాబట్టి వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా నేను సమాధానాలు చెప్పాను. ఆ 2 నెంబర్లు కూడా నావే ట్యాప్ అయినాయి అని చెప్పేసి కూడా సైదులు చెప్తున్నారు. కెమెరామెన్ సంజుతో సురేష్, బిగ్ టీవీ, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ నుండి.